ప్రజల సౌకర్యం కోసం గ్రామాల్లో నిర్మించిన రహదారులు ఇసుక మాఫియా దెబ్బకు ధ్వంసమయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రవహిస్తున్న కృష్ణా, తుంగభద్ర, దుందిబి, ఊకచెట్టు వాగుల నుంచి ఇసుక దందా జోరుగా సాగుతోంది. అధిక సామర్థ్యం గల వాహనాల రాకపోకల వల్ల పరిసర గ్రామాల రోడ్లు బీటలు వారాయి. దాదాపు 76 గ్రామాల రహదారులు దెబ్బతిన్నాయని ప్రజలు చెబుతున్నారు. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన 2 ఏళ్లలోనే రోడ్లు దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ఇసుక దందాను నిలువరించాలని స్థానికులు కోరుతున్నారు. సమస్య ఏంటంటే ఇక్కడ జాజాల గ్రామం నుంచి అక్రమ ఉసుకే ఓవర్లోడ్ కారణంగా మా ఊరి పరిస్థితి గత 2 సంవత్సరాలు వేసినటువంటి సీసీ రోడ్లు కానీ కల్వెట్లు కానీ మొత్తం కుంగడం జరిగింది. మాకు ఇట్లకెళ్ళి ఉన్నటువంటి ప్లేస్ ఇట్లా చిన్నపిల్లలు ఇట్లా ఉన్న దాంట్లో కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇట్లా బండ్లు ఇక్కడ ఇట్లాంటి బండ్లు వందలాది బండ్లు ఓవర్లోడ్ కారణంగా మా ఊరి రోడ్లు దెబ్బతిన్నాయి. అధికారులు స్పందించి మాకు ఇది పనిచేయాలని కోరుతున్నాం. ఇసుక అక్రమ రవాణా చేయడంతో మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్లు పాడవుతున్నాయి, మాకు రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి. తర్వాత వచ్చేసి మాకు ఇసుక తీస్తే మాకు నీటి వసతి బంద్ అవుతుంది. కాబట్టి అధికారులు స్పందించి దీని మీద అధికారులు చర్య తీసుకోవాలని కోరుచున్నాం.